సిద్దిపేట మున్సిపాలిటీకి చక్రవర్తి ఎవరు? ప్రభుత్వ స్థలాలు అక్రమార్కులకు అప్పచెప్పి నిర్మాణాల్లో కీలక పాత్ర పోషిస్తున్న చక్రవర్తి కౌన్సిలరేనా లేక మున్సిపల్ అధికారా? కంచె చేను మేసినట్టు ఫిర్యాదు ఇచ్చిన చూసి చూడనట్టు ఉన్న అధికారుల తీరుకు ఈ సందేహం కలగక మానదు. ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుంది, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అని అధికారులకు మొరపెట్టుకుంటే ఇది ప్రభుత్వ స్థలమే అని ఆధారాలున్నాయా అని ప్రశ్నలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే గత కమిషనర్ ఇది వివాద స్థలమని పర్మిషన్ రద్దు చేస్తే అదే స్థలానికి ఇప్పుడున్న కమిషనర్ ఎలాంటి విచారణ చేయకుండా అనుమతులు ఇచ్చేశారు. కానీ ఇదంతా అధికారులు కనీలలోనే అమ్మామ్యాల మధ్య అనుమతులు వచ్చాయని జనాలు గుసగుసలాడుతున్నారు. ఇంతకీ ఆ స్థలం ఎక్కడా? అది ప్రభుత్వ స్థలమేనా? ఇందులో కీ రోల్ పోషించింది అధికారుల, ప్రజాప్రతినిధుల? సర్వే నెంబర్ మరియు వెంచర్ మ్యాప్ తో సహా పూర్తి వివరాలతో మీ 46 న్యూస్ స్పెషల్ స్టోరీ. సిద్దిపేట పట్టణ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కాళ్లకుంట కాలనీ ఏర్పాటు సమయంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ లక్ష్యంగా అండర్ అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద 1989వ సంవత్సరంలో సర్వే నెంబర్ 1939, సర్వే నెంబర్ 1949, సర్వే నెంబర్ 1960 ఈ 3 సర్వే నెంబర్ల భూమిని ప్రభుత్వం సేకరించి మొత్తం 1476 ప్లాట్లతో కూడిన వెంచర్ నిర్మించి అందులో 1000 ఇండ్లను మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మిగిలిన వాటిలో భాగమైన 1వ నెంబర్ నుండి 10వ నెంబర్ ఫ్లాట్లు రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి కాలకుంట కాలనీ వెళ్లే దారిలో ఎల్లంకి కాలేజీ రోడ్డుకు ఎదురుగా బైపాస్ రోడ్డుకి మొదటి బిట్టు ఒక్కో ఫ్లాట్ కొని లక్షలు విలువ చేయడంతో కొంతమంది పన్నాగం వేసి నకిలీ దస్తావేజులు సృష్టించి లోకల్ లీడర్లు మరియు మున్సిపల్ అధికారుల అండదండలతో అనుమతులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. విచిత్రం ఏంటంటే నిర్మాణాలు ప్రారంభ దశలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే పనులు ఇంకాస్త వేగవంతం అయ్యాయి. ఫిర్యాదిస్తే పట్టనట్లు నిర్మాణాలు ఆపకపోవడం ఏమిటని అడిగితే ప్రభుత్వ స్థలం అని ప్రజలే ఆధారాలు ఇవ్వాలట, అధికారుల దగ్గర రికార్డులు ఉండవట. ఇది అసలు కథ. సిద్దిపేట మున్సిపాలిటీలో చక్రం తిప్పుతున్న ఆ చక్రవర్తి ఎవరో అర్థమయ్యే ఉంటుంది మీకు. ఈ స్థల వివాదంపై మాజీ కౌన్సిలర్ భర్త గడ్డం శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ ఏమన్నారో చూద్దాం. కాలకుంట కాలనీకి సంబంధించినటువంటి నేను గడ్డం శ్రీనివాస్ గౌడ్. మేము కాలకుంట కాలనీ సర్వే నంబర్లు 1939, 49 మరి ఇంకా కొన్ని కూడా సర్వే నంబర్లు ఉన్నాయి ఈ కాలనీ వెంచర్లో. ఈ వెంచరు మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇది చేయడం జరిగింది. కాలకుంట కాలనీ వ్యవస్థాపకులు మన కాలకుంట చంద్రశేఖరరావు గారు. మరి ఇటు వెంచరు ఈ సర్వే నెంబర్లో 39, 1949 సర్వే నెంబర్లు తప్పకుండా ఇందులోనే ఉన్నాయి. మరి ఇందులో 1 నుంచి ప్రారంభమై ఇటు ప్లాట్లు మరి దాదాపుగా 1000 చిల్లర వరకు కూడా కొట్టారు. అయితే ఇందులో మేము మా మేడం గారు గడ్డం విజయరాణి గారు 27వ వార్డు గతంలో ఉన్నప్పుడు కాలనీ మొత్తం సర్వే చేయించాము. ఈ సర్వేలో భాగంగా 1 నుంచి 10 వరకు ప్లాట్లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. మరి 20 నుండి పైకి ఈ ప్లాట్లను ఇవ్వడం జరిగింది. మరి 1 నుంచి 10 వరకు కూడా ఈ బైపాస్లో అప్పుడు అధికారులు గుర్తించి మాకు మున్సిపల్లో దీన్ని ద్రోపించడం కూడా జరిగింది. మరి మేము మా హాయంలో ఈ 10వ నెంబర్ ప్లాటు కబ్జా కోసం వచ్చినప్పుడు కూడా దానికి పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని ఆబ్దాలు చేయించి మరి కలెక్టర్ గారికి మరి మంత్రి హరీష్ రావు గారికి కూడా ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు మరి ఏ విధంగా ఈ వీటిలకు పర్మిషన్ ఇస్తుందో తెలుస్తుంది.
మరి ఏ విధంగా ఇక్కడ ఈ ప్లాట్లలో మరి బిల్డింగ్లు కడుతున్నారు, ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు, దయచేసి దీనికి వివరణగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇటు ప్లాట్లు కబ్జా గురైనట్టయితే మరి కమిషనర్ గారే పూర్తి బాధ్యత వహించి మరి కాలనీ వాళ్లకు వివరణ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కబ్జాలు గురైనట్టయితే మేము తప్పకుండా మా కాలనీ నివాసులం అందరం కూడా మున్సిపల్ ముందు మనం ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పి నేను ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. కాళ్ళకుంట కాలనీకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి అయినటువంటి 1939 సర్వే నంబరు పైన అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి ఈ సందర్భంగా కూడా కాళ్ళకుంటలో సంబంధించినటువంటి యువత కూడా స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ను కూడా సంప్రదించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా కాళ్ళకుంటలో ఈ అక్రమ నిర్మాణాలు అనేటువంటి నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీని వెనుక దోషులు ఎవరో ఉన్నా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములను కాపాడవలసిందిగా కాళ్ళకుంట యువత అంతా కూడా మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ తక్షణమే ఈ భూమిపైన తగు అధికారులు గనక చర్య తీసుకొని ఈ నిలుపుదల గనక చేయకపోతే కాళ్ళకుంటలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి యువకులంతా కూడా జేఏసీగా ఏర్పడి ఇట్టి నిర్మాణాలపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా వెనుకడుగు వేయకుండా అధికారులు మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలను వెంటనే నిలుపుదల చేసి కాళ్ళకుంటలో ఉండేటువంటి సర్వే నంబరు పైన ఉన్నటువంటి ఏవైతే జాగాలు ఉన్నాయో ప్లాట్లు ఉన్నాయో వాటిని తక్షణమే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా మేము పిలుపునిస్తూ ఉన్నాము. కాళ్ళకుంట కాలనీ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో మా కాలనీ ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జా గురికి కావడం జరిగింది, కబ్జాకు గురైంది. కావున ఇప్పుడు ఉన్న అధికారులు అసలుకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. మా కాలనీ ప్రభుత్వ భూములు మా కాలనీకే సొంతం కావాలి. మా కాలనీలో కుల సంఘాలు ఉన్నాయి, వారికి ఉపయోగపడతాయి. అలానే పిల్లలకు పార్కు విషయంలో కానీ ప్రతి విషయంలో ఉపయోగపడుతుంది. మా కాలనీ ప్రభుత్వ భూములు మాకే కావాలి. దీన్ని మాత్రం మేము కబ్జాలు కానివ్వము. ఖచ్చితంగా కాలనీ ప్రజలందరం కూడా ఏకమై ఎక్కడికంటే అక్కడికి వచ్చి ధర్నా కూడా చేస్తాము. మా కాలనీ ప్రభుత్వ భూములు మాకే సొంతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న అధికారులు కూడా దీని విషయంలో పట్టించుకోవాల్సిందే కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కాళ్ళకుంట కాలనీలోని 1939 సర్వే నెంబర్ గల 10 ప్లాట్లు కబ్జాకు గురైనాయి. దీని వెనకాల చాలా మంది కౌన్సిలర్లు అలాగే అధికారులు కుమ్మక్కయి ఈ జాగాల ప్రభుత్వ భూములన్నింటినీ నాశనం చేసిరు. దీని వెనకాల ఎంత పెద్ద వారు ఉన్నా సరే ఈ ప్రభుత్వం రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకుంటాం. అది ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీనిపైన నివేదిక ఇవ్వడం జరిగింది. దీనికోసం మేము ఎంత దాకైనా తెగించి కొట్టడానికి రెడీ. ఉన్న అధికారులు పట్టించుకుంటలేరు. కావాలంటే ఈ విషయంలో మేము ఎక్కడికైనా వెళ్తాం, ధర్నా చేయడానికైనా సిద్ధం, ఏడికైనా సిద్ధం. మీరు పట్టించుకోకపోతే మేము ఎలా అయినా చేయగలుగుతాం దీన్ని. ఇది మీకు న్యాయం కావాలి, మాకు న్యాయం అయ్యేదాకా మేము కొట్లాడుతూ ఉంటాం. కాకపోతే గతంలో ఈ కాళ్ళకుంట కాలనీకి జాగా ఇచ్చిపెట్టారు కాబట్టి దీన్ని కబ్జా చేసిర్రు కాబట్టి న్యాయం కావాలంటే మీరు కంపల్సరీగా దీని మీద చర్చ తీసుకోవాలని కోరుచున్నాం. చూద్దాం మరి ఇకనైనా అధికారుల అలసత్వం వీడి ఈ పర్మిషన్ రద్దు చేసి అక్రమ నిర్మాణాలకు కూర్చివేత దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతారో లేదో మరి. మనం ఆశాజీవులం కాబట్టి అధికారుల్లో మేల్కొల్పు రావాలని ఆశిద్దాం.